వెల్కమ్ టు సూర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవే. అయితే నెల్లూరులోనే నిర్వహిస్తున్నటువంటి రథసప్తమి సందర్భంగా అనేక చోట్ల అనేక విధాల పూజా పునస్కారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన నెల్లూరులోని కొండాయిపాలెం గేట్ దగ్గర ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయం ఏదైతే ఉందో, మందిరం ఉందో, అక్కడ కూడా సరస్వతి పూజలు అయితే ఈరోజు నిర్వహించారు. అందులో భాగంగా కూడా చాలామంది ముస్లిం సోదరులు ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చి ఆ సరస్వతి కార్యక్రమ పూజల్లో కూడా వాళ్ళని కూర్చోబెట్టి ఆ పూజ విధానం కూడా వారికి నేర్పించడం, అదేవిధంగా దైవాన్ని ఏ విధంగా నమ్మాలో అనేటువంటి ఒక భావాన్ని కూడా వాళ్ళల్లో చేర్చడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ముస్లిం సోదరులు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి సార్ ఇట్లాగా హిందూ దేవాలయానికి వచ్చి ఇక్కడ పూజ పునస్కారాలు నిర్వహించడం, అదేవిధంగా పిల్లల్ని తీసుకురావడం, ఇవన్నీ మీరు నమ్ముతారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ పూజా విధానం అనేది సనాతన సాంప్రదాయం. అంటే భారతదేశం భగవంతుడు రాముడు, కృష్ణుడు వారి నుంచి వస్తున్నటువంటి పరంపరలు ఇవి. ఈ పూజా విధానంలో గొప్పతనం ఏంటంటే, చదువు కోసం సరస్వతి తల్లిని నామకరణం చేయడం జరిగింది. ధనం కోసం లక్ష్మీదేవిని నామకరణం చేయడం జరిగింది. వారి వాస్తవంగా ఇవి బ్రహ్మ అంటే సృష్టికర్తకు జతగా సరస్వతిని చేశారు. విష్ణుమూర్తికి జతగా ధనలక్ష్మిని చేశారు. అదేవిధంగా శివునికి జతగా పార్వతిని చేశారు. సో ఆ విధంగా చూసుకుంటే సనాతనమైనటువంటి ఆది అయినటువంటి పరమాత్మ, ఆ పరమాత్మనే క్రైస్తవులు ప్రభు అన్నారు. ఆ పరమాత్మనే మహమ్మదీయులు అల్లా అన్నారు. ప్రభు పరమాత్మ ఈశ్వర అల్లా సృష్టి ఆరంభంలో పంచభూతాలను అంటే భూమి, నీరు, గాలి, ఉష్ణము, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలను సృష్టించారని భగవద్గీతలో భూమిరాపో నలో వాయువు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రష్టదా అని చెప్పడం జరిగింది. అంటే ఆ పరమాత్ముడు మనందరి కోసము ఈ పంచభూతాలను, సూర్యచంద్రులను సృష్టించారు. అవి ప్రత్యక్ష దేవతలు, మనకు కనపడే దేవతలు. ఇవి అవ్యక్తంగా ఉండే దేవతలు. సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇవన్నీ సూక్ష్మ రూపంలో పరమాత్మునికి సృష్టి స్థితి లయలకు విభాగాలుగా ఉన్నటువంటి దేవతలు. మరి అలా విభజించుకుంటూ పోతూ ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క రూపంగా, ఒక్కొక్క దేవతగా అలా ఆరాధించడం అలవాటైంది. ఇది సనాతనమైనటువంటి సాంప్రదాయం. దీంట్లో ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, మహత్యాన్ని ఈ భారతీయులు అంటే వేదాలు, ఉపనిషత్తులు జన్మించినటువంటి ఈ భారతదేశం యొక్క ప్రజలు విశ్వసనీయంగా నమ్ముతారు. ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయలేం. కాబట్టి ఒక్కొక్క దేవతను పూజించుకుంటూ వెళ్తే వాళ్ళు కావాల్సిన కోరికలు తీరుతాయని, చదువుల తల్లి సరస్వతిని ఆరాధిస్తే చదువు వస్తుందని, మహాలక్ష్మిని పూజిస్తే ధనం సంపద కలుగుతుందని, పార్వతిని పూజిస్తే శక్తి వస్తుందని, విఘ్నేశ్వర స్వామిని కొలిస్తే విఘ్నాలు తొలుగుతాయని ఈ విధంగా విశ్వసించున్నారు. దీన్ని ఎవరు అడ్డుకట్ట వేసేది లేదు, ఆపేది లేదు, ఆ విశ్వాసాన్ని తొలగించేది లేదు. కాబట్టి అలా జరుగుతూనే ఉంది. కానీ వాస్తవంగా భగవద్గీత చదివితే, పిల్లలకు నేర్పిస్తే ఇవన్నీ ఆ పరమాత్మ యొక్క స్వరూపాలే అని, పరమాత్మను కొలిస్తే అన్నీ సమకూరుతాయని తెలియజేసేవాళ్ళు కూడా భారతదేశంలో స్వాములు కానీ, బాబాలు కానీ, ఈ యొక్క పుస్తకాలు, గ్రంథాలు కానీ చెప్పేవి చాలా అరుదైపోయింది, తక్కువైపోయింది. అందుకని ప్రజలు అదే దారిన వెళ్తూ ఉన్నారు. మరి మనం జాతీయ సమైక్యత, భారతదేశంలో అన్ని కులాలు, మతాలు సమైక్యంగా ఉండాలంటే ఒకరి దేవతలని, ఒకరి దేవుళ్ళని పూజించుకుంటూ సమైక్యతగా ప్రేమతో ఉండాలి.
ఏ గ్రంథము ఎవరిని ద్వేషించమని చెప్పలేదు కదా, అందరినీ సమానంగా ప్రేమతో వ్యవహరించమని చెప్పింది. గీత ఇతరులను ద్వేషించమందా? ఖురాను ఇతరులను ద్వేషించమందా? బైబిల్ ఇతరులను ద్వేషించమందా? ఎవరు ద్వేషించక్కర్లా. అర్థం చేసుకొని ప్రేమతో మైత్రిగా మరి సమానంగా మెలగడమే మన భారతదేశంలో కావాల్సిన వాతావరణం. అదే లేకపోతే రచ్చలు రావిళ్ళు, మతాల కులాల మధ్య చిచ్చులు, ఇవి రాజకీయాల లబ్ధి కోసం కావచ్చు, ఇక వేరే కారణాల కోసం కావచ్చు. వాస్తవంగా అన్ని మతాల్లో సారము ఒకటే. మతములందు సారమే మానవత్వము, మనుజులందు జీవమే ప్రేమతత్వము. మతములన్నీ ఒక్కటే, మనుషులందు ఒక్కటే, ప్రేమతత్వం ఒక్కటే, మానవత్వం ఒక్కటే అని కనుక మనం అర్థం చేసుకుంటే ఒకరికొకరు సంతోషంగా, ఆనందంగా, మైత్రిగా ఎవరి ఆరాధనలు వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఒకరిని ఒకరు గౌరవించుకోవడమే కావాలి. ద్వేషించుకోవడం ఏ మతము ఏ గ్రంథము చెప్పలేదని నా విశ్వాసం. థ్యాంక్ యూ సార్. అయితే ఎన్నో రోజుల తర్వాత, అంటే నాకు తెలిసి నేను ఇదే ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నాను. ఒక సరస్వతి పూజలో ఒక ముస్లిం సోదరులు ఇలా వచ్చి పూజ పునస్కారాల్లో పాల్గొనడం అనేది. అయితే ముఖ్యంగా ప్రధానంగా మొత్తం చెప్పుకొచ్చారు, కానీ ఒక్క ప్రశ్న అయితే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా నేను అడగాలనుకుంటున్నాను. సార్, హిందూ అయినా సరే, క్రిస్టియన్ సరే, ముస్లిం అయినా సరే, ఎలాగైతే మీరు చెప్పారో ఏ కులాలకి మతాలకి ఇది అతీతంగా ఉండకూడదు, ఎవరు అభిప్రాయాలు ఎవరు పూజా విధానాలు వాళ్ళదని అన్నారు. అదేవిధంగా మీరు ఇప్పుడు గుడికి ఎలా వచ్చారో అదేవిధంగా మీరు మసీదుకి కూడా వెళ్తూ ఉంటారా? 5 పూట్ల నమాజ్ చేస్తాను. నేను తహజ్జుద్ నమాజ్ వచ్చేస్తాను. ఆ పరమాత్ముని యొక్క స్వరూపము లేకపోతే, ఆ పరమాత్మ అనుగ్రహం లేకపోతే చీమైన కుట్టదంటారు కదా. భగవద్గీతలో అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే, ఏది జరిగినా నా అనుమతితోనే జరుగుతుంది, ఏది ఉత్పత్తి జరిగినా నా అనుగ్రహం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి భారతదేశం ఉన్న ప్రతి దేవాలయము, ప్రతి చర్చి, ప్రతి మసీదు కూడా ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహంతోనే జరుగుతున్నాయి కదా. ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం దేనికి? ఒకరి స్థలంలో ఒకరు పోతే దాంట్లో ద్వేషభావం ఎక్కడొస్తుంది? మనసులో ఉంది. అది మనసులో ఉన్న ద్వేషభావాన్ని తొలగించాలే కానీ హృదయంలో ఉన్న మైత్రి భావాన్ని పెంచుకోవాలి. అదే మానవత్వము, అదే భారతీయ తత్వం కూడా. ఎస్ సార్. అదేవిధంగా మీరు భగవద్గీత చదివారు అంటున్నారు, ఖురాన్ కూడా చదివారా? ఖురాన్ ఏమేమి చదివారు సార్? ఎన్ని గ్రంథాలు మీరు చదివారు? భగవద్గీత చదివి ఉన్నాను, ఖురాన్ చదివి ఉన్నాను, బైబిల్ కూడా చదివి ఉన్నాను. అన్నిట్లో సారం ఒకటే. కాకపోతే భగవద్గీత 5000 సంవత్సరాల నాటిది, భారతీయులకు పురాతనమైనది. దాని తర్వాత 2000 సంవత్సరాల నాటిది బైబిల్. దాని తర్వాత 1400 సంవత్సరాలది ఖురాన్. మరి ఏది పురాతనము చూసుకుంటే భగవద్గీతే పురాతనం. భగవద్గీతలో లేని అంశం అంటూ కొత్తగా చెప్పినది బైబిల్లో కానీ ఖురాన్ కానీ లేదు. అన్నీ బైబిల్లో చెప్పినవి, ఖురాన్లో చెప్పినవి అన్నీ భగవద్గీతలో ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. కాబట్టి దాన్ని విమర్శించే ప్రశ్న మనకు లేదు. భగవద్గీతను ఆచరణ తక్కువైంది, అందుకనే అది అటకెక్కింది. అది మరణమేళమని కూడా అయిపోయింది. ఎక్కడ భగవద్గీత చదివితే ఎవరో చచ్చిపోయారనే భావన కలుగుతుంది కానీ అది చదవాలనే భావన లేదు. అందుకని భగవద్గీతను నేను నేర్పిస్తున్నా. భగవద్గీతలో ఉన్న భావం ఏంటో వాళ్ళకి తెలియజేస్తున్నా. భగవద్గీత పరమాత్ముడు ఏం చెప్పాడో అల్లా అదే చెప్పాడు. భగవద్గీతలో పరమాత్ముడు ఏం చెప్పాడో బైబిల్లో యెహోవా కూడా అదే చెప్పాడు. మార్పే లేదు. ఒక్కసారి పండితులు ఎవరైనా ఉంటే దాన్ని కూడా చదివి చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు కూడా మందిరాలకు వస్తారు, మీరు కూడా పూజలు చేస్తారు. దాంట్లో తప్పు లేదనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి సన్నివేశాన్ని మాకు అందించారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే ఇందాక మీరు అన్నట్టు ఏదైతే మన రాజకీయకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కుల మతాలకు సంబంధించి కావచ్చు, ఈ విభేదాలు ఎన్ని ఉండవు. ఎవరిది వాళ్ళు సక్రమైనటువంటి రీతిలో పూజా పునస్కారాలు, ఏది ద్వేష భావన లేకుండా వెళ్తే ముందుకి బాగుంటుందని మీరు అన్నారు. చాలా సంతోషం సార్, చాలా చాలా సంతోషం. అయితే ఇదన్నమాట. అయితే ఏంటంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం కూడా సరస్వతి పూజకు సంబంధించిన కార్యక్రమంలో భాగంగా మన సోదరులు ఇక్కడికి విచ్చేసి మనకు కూడా ఈ దీని అంటే మనకు కూడా చాలా వరకు తెలియకపోవచ్చు భగవద్గీతకు సంబంధించి, అదేవిధంగా ఖురాన్కి, బైబిల్కి సంబంధించి ఎన్నెన్నో విషయాలు కూడా అన్నీ చెప్పడం జరిగింది. ఇంకా
ఖచ్చితంగా మీరైతే మాకు కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో విషయాలు సార్ ద్వారా మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించిన విషయాలు ఇంకా ఏం చెప్తారో, అదేవిధంగా రామ్ భగవాన్కి సంబంధించి కావచ్చు, ప్రతి దేవునికి సంబంధించి కావచ్చు, అల్లాహకి సంబంధించి, అదేవిధంగా యేసుకు సంబంధించి అన్ని విషయాలు మీరు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని విషయాలు మాట్లాడదాం అదితో, ఎందుకంటే అన్ని గ్రంథాలు కూడా అతను చదివేస్తున్నారని చెప్పి ఈరోజు ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఇది ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. దాన్ని కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్ సైనింగ్ ఆఫ్.